నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఆ రాజసం, ఆ డైనమిజం, ఆ ధైర్యం, ఆ పొగరు అంతా మీరు చెప్పినట్టు ఉంది మేడం. ఒక్క మాటతో ఇంత మందిని కంట్రోల్ చేసింది అంటే తను సామాన్యురాలు కాదు మేడం, చాలా పవర్ఫుల్ గా ఉంది. దాన్ని పొగిడింది చాలు, ఆపు. సారీ మేడం. How are you, Pinny? Wait a minute. నిన్ను కాస్త చూడనివ్వు. బాగా చూడు పిన్ని, 20 years బ్యాక్ నువ్వెలా ఉన్నావో ఇప్పుడు నేను అలా ఉన్నాను. నాకు నీకు పోలికేంటి? ఐ యామ్ నిత్య శ్రీనివాస్. నువ్వు నిత్య శ్రీనివాస్ అయితే నేను సూర్యదేవర దివ్య జయసూర్య, డాటర్ ఆఫ్ అలివేలు మంగతాయారు. నువ్వు ఎవ్వరివైనా నా శత్రువి. నిన్ను చంపడమే నా లక్ష్యం. సూపర్ పిన్ని, 12 ఏళ్లైనా నీలో అదే పొగరు, అదే కోపం, అదే పగ. 12 ఏళ్ళేంటి, 100 ఏళ్లైనా నేను ఇలాగే ఉంటాను. ఎగ్జాక్ట్లీ 100 years నువ్వు ఇలాగే ఉంటావు. ఇంతకు మించి నువ్వు సాధించేదేమీ ఉండదు.
కూడా నా మీద నా ఫ్యామిలీ మీద పడదు, పడనివ్వను. చుట్టూ నీ జనం ఉన్నారని ధైర్యంతో మాట్లాడుతున్నావా? నా ఎదుట పడే దమ్ము లేక అడ్డదారిలో గుడికొచ్చిన పిర్రికి పందవి. నువ్వు నా ప్రాణాలు తీయాలనుకున్నావు పిన్ని. నేను నా కోసమే ప్రాణాలు పెట్టుకున్న వాళ్ళని చూడాలి అనుకున్నాను. నిజంగా నీకు నాకు పోలికే లేదు. నీకు బ్రతకడం తెలీదు, నాకు బ్రతికించుకోవడం తెలుసు. నువ్వు మాట్లాడుతున్నది నీ చావుతో అని గుర్తు పెట్టుకో. నేను మాట్లాడుతున్నది నా నాన్న, అమ్మ, అమ్మమ్మ క్షమించి ప్రాణభిక్ష పెట్టిన ఈ శవంతో. యో నేను తలుచుకుంటే 24 అవర్స్లో నిన్ను చంపేయగలను. నన్ను చంపడానికి నీకు 24 గంటలు టైం కావాలి. అదే నేను తలుచుకుంటే ఈ క్షణం చచ్చిపోతావు. జై కూతురువని పొగరు చూపిస్తున్నావా? ఏందహే నీకు నాకు మధ్యలో నాన్నం తీసుకొస్తావు? కోడితే గో పెటప్కాయ సౌండ్ వచ్చేస్తుంది అదవకానా. నాతో పెట్టుకో మాకు. తార్మార్ తక్కడమార్ అయిపోగలదు చీకేసిన ఆవకాయ బద్ద. నువ్వు అమెరికా నుంచి వచ్చావా, అనకాపల్లి నుంచి వచ్చావా? ఎక్కడి నుంచి వచ్చానన్నది కాదు పిన్ని. నేను కొడితే ఎక్కడికి పోతావో అది తెలుసుకో. నువ్వు ఏం చేసినా ఇష్టపడటానికి అమ్మమ్మని కాదు, నీ గురించి మంచిగా ఆలోచించడానికి అమ్మని కాదు. అమ్మను ప్రేమించి నీపై జాలి చూపించిన నాన్నని కాదు. నీ వల్ల ఆ ముగ్గురిని పోగొట్టుకుని వారి జ్ఞాపకాలతో 12 ఏళ్లు అజ్ఞాతంలో గడిపి ఇప్పుడు నా అన్న వాళ్ళ ముందు అడుగు పెట్టాను. నా బలం ఈ జనం మాత్రమే కాదు, జేజీ చేసిన పూజలు, నాన్నమ్మ దీవెనలు, అమ్మమ్మ ఆశీర్వాదం, అమ్మ మంచితనం, నాన్న ధైర్యం, చారి అంకల్ మీనాక్షి ఆంటీ విశ్వాసం, ఆపై ఆ భగవంతుడి అండ దండ. శంఖం మోగింది, యుద్ధం మొదలైంది. నువ్వో నేనో తేల్చుకుందాం. హైదరాబాద్కి రా. హైదరాబాద్ దాకా ఎందుకే?
ఇప్పుడే ఇక్కడే తెలుసుకుందాం. మేడం గన్నివ్వండి. గన్నివ్వండి మేడం. మేడం ఇచ్చేయండి, లేదంటే పిట్టని కాల్చినట్టు కాల్చేస్తారు. తనని వదిలేయండి. వెనక్కి వెళ్ళు పిన్ని. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో. I said go back. Get out of my place. మేడం పదండి మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ మేడం. నువ్వేంటో నిరూపించుకున్నావు తల్లి. నిత్యను తోక ముడిచి పారిపోయేలా చేశావు. జై మంగళ రక్తం కలబోసిన వీరత్వం నీలో కనిపించిందమ్మా. మంగా మేడము జైసారు ఎక్కడికి పోలేదమ్మా, నీ రూపంలో తిరిగొచ్చారు. ఇందాక గుళ్ళో చూసిన అమ్మవారిని ఇప్పుడు నీ రూపంలో చూసినట్టుందమ్మా. ఏంటి చంద్రిక, దివ్య ఎలా ఉందే? స్వరూపాన్ని మంగని జైని మిక్సీలు వేసి తిప్పితే ఏ షేప్ వస్తుందో అచ్చం అలాగే ఉందే. అవును పౌడ్రు, ఇది మామూలుది కాదు. అమెరికా వెళ్ళి చదువుకునొచ్చింది అనుకున్నాం. వాళ్ళ నాన్నని అమ్మని అమ్మమ్మని బాగా స్టడీ చేసి వచ్చినట్టుంది. ఇక నిత్య పని గోవింద, మన పని భజ గోవింద. ఇక మేం బయలుదేరుతాం స్వామి. నా పుట్టినరోజుకి మా అన్నయ్య వస్తాడని చెప్పారు కదా, మీరు కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి. తప్పకుండా వస్తావమ్మా. రావాల్సిన సందర్భం కూడా వచ్చింది. నీకు వివాహ గడియలు దగ్గర పడ్డాయి.
నాకప్పుడే పెళ్ళేంటి స్వామి? ఇది ఒక కొత్త కళ్యాణ వైభోగం అమ్మా. నీ మెడలో కళ్యాణమాల వెయ్యాలని ఒక వరుడు జాతకంలో రాసిపెట్టుంది. వేడి చల్లారక ముందే కాఫీ తాగు. నాకు కోపం పెరిగిపోకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటిప్పుడు ఇవన్నీ చేస్తే నా మనసు మారి నీ వైపు వస్తాననుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. పోట్లాడ్డానికి మన శత్రువులం కాదు శశి, అన్నా చెల్లెళ్ళం. ఆ విషయం నేనెప్పుడో మర్చిపోయాను. అందుకేగా రోజూ గుర్తు చేస్తున్నాను. నా మనసు మార్చడం కాదు, ముందు నువ్వు మారాలి. నువ్వులా ఉండాలి, నాన్నలా ఉండాలి. నాన్నేం చేశారు మనకి? జన్మనిచ్చాడు, చాలదా? మంచి జీవితాన్ని కూడా ఇవ్వాలి. ఇది జీవితం కాదా? ఇది ఒక జీవితమేనా? ఎప్పుడు పడిపోతుందో తెలియని పైకప్పు, బీటలు వారిన గోడలు, చెదలు పట్టిన ఫర్నిచర్, చేత్తో తిప్పితే కాని తిరగని ఫ్యాన్, 2 రోజులకోసారి వచ్చే వాటర్, ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని కరెంట్, ఇప్పుడా అప్పుడా అన్నట్టున్న గ్యాస్. ఇదా జీవితం అంటే? ఈ శిథిలాలనా ఇల్లంటున్నావు? ఇవి శిథిలాలు కావు, అమ్మా నాన్నల జ్ఞాపకాలు. జ్ఞాపకాలు? నీకు జ్ఞాపకం ఉందా? 50 గదులున్న పెద్ద ఫ్యామిలీ మన ఇల్లు. ఇంటి ముందు ఈ కంట్రీలోని రేరెస్ట్ కార్స్, పెద్ద స్విమ్మింగ్ పూల్, ఇంటి చుట్టూ పెద్ద తోట, ఇంట్లో పనిచేయడానికి 10 మంది నౌకర్లు, గాల్లో ఎగరడానికి ప్రైవేట్ జెట్, నీటిపై స్వర్గాన్ని తలపించే లగ్జరీ యాట్, 10ల సంఖ్యలో ఫ్యాక్టరీలు. ఎంతో సంతోషంగా గడిపిన మన బాల్యం మెమరీస్ అంటే ఇవి.
ఇవేవి మనకిప్పుడు లేవు. నాన్న మన ఆస్తులన్నీ పోగొట్టేశాడు. ఇదిగో చివరికి ఇల్లు మాత్రం మిగిల్చిపోయాడు. ఆ బాధతోనే అమ్మ కూడా చనిపోయింది. నాకు నువ్వు, నీకు నేను మాత్రమే మిగం. నానేం జల్సాలకు పోయి ఆస్తులు పోగొట్టలేదు. మంచితనంతో ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నారు. అవునవును, పెద్ద దానకర్ణుడు. కన్న పిల్లల్ని కటిక దరిద్రంలోకి విసిరేసిన గొప్పవాడు. అయినా నువ్వేం దరిద్రంలో బ్రతకట్లేదే. నాన్నదానం చేసిన ఆస్తులు ఒక్కొక్కటిగా చేజెక్కించుకుంటున్నావు కదా, దేన్ని వదిలిపెడుతున్నావు? దేన్ని వదిలిపెట్టను. ఒకప్పుడు మనది అనుకున్నది ఇప్పుడు మనదే కావాలి. అందుకే నువ్వు నాకు నచ్చవు. నీ దారి నా దారి వేరైంది. ఏ రోజుకైనా నువ్వు నా దారికొస్తావు, నన్ను అన్నయ్య అని పిలుస్తావు. నువ్వు నాన్నలా మంచిగా ఉంటేనే నాకు అన్నయ్యవి. అలా మారకపోతే ఎప్పటికే శత్రువ్వే. నేను చచ్చే వరకు నిన్ను అన్నయ్య అని పిలవను. నేను చచ్చేలోపు నీ చేత అన్నయ్య అని పిలిపించుకుంటాను.